వైసీపీకి టీడీపీకి చాలా తేడా ఉందాం. టీడీపీది కక్ష సాధింపు చర్య, వైకాపాకి ఎప్పుడూ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అంతకుముందు జగన్ను వేధించలేదా? అందరూ వాళ్ళ పార్టీ వాళ్ళు చాలా వేధించారు. వచ్చాక ఆయన ఎవరినన్నా అరెస్ట్ చేశాడా? చంద్రబాబు ఎందుకంటే ఆయన స్కిల్ స్కామ్ కేసులో 350 కోట్లు దోచేశారు ఓపెన్గా సంతకం పెట్టి. ఆ కేసు కూడా పూర్తి వివరాలతో అన్ని ఆధారాలు సేకరించి ఆయన అరెస్ట్ చేయించారు కదా. అంతే తప్ప సామాన్య కార్యకర్తలను ఎవరైనా అరెస్ట్ చేశారా? అది కాక తెలుగుదేశం వాళ్ళకు కూడా ఆయన అన్ని పథకాలు అందించాడు. అక్కడ రాజకీయాలు చూడలేదు. రేపు వచ్చినా అంతే. జగన్ ఎప్పుడు కూడా ఈ కక్ష సాధింపు చర్యలు ఉండవు. అతనికి చేయాల్సింది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరికీ వెల్ఫేర్ ఎవరు అర్హులో వాళ్ళందరికీ అందిస్తారు ఆయన. కానీ ఎవరైతే గూండాగిరి చేసి హత్యలు చేశారో, అమ్మాయిలను చంపేశారో, రేపులు చేశారో వాళ్ళు నిందితులా కాదా?